Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is come, see, go and tell. Come, see, go and tell. The text is from the Gospel according to Matthew chapter 28, verse 6. మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. కమ్, ప్రభు ఆహ్వానిస్తున్నాడు, దేవదూతలు అక్కడ ఆహ్వానిస్తున్నాడు. రండి, we are told to come. ఇక వాక్యభాగం గమనించినప్పుడు అక్కడ దూత సెలవిచ్చిన మాటలు, దూత స్త్రీని చూచి మీరు భయపడకూడి, పునరుత్థాన యేసు ప్రభువు చెప్పిన మాటలు, మీరు రండి, వెల్కమ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ది జీసస్ కాస్ట్లీ లైఫ్. ప్రభుకి విలువైన జీవితంలో పాల్గొనవలసిందిగా ఒక ఆహ్వానం అందిస్తున్నారు. కమ్. యేసు ప్రభు ఈ లోకం జీవించినప్పుడు రండి అన్నాడు. ప్రయాసపడి వారు మోసుకొనిసిన సమస్తమైన వారు నా యొద్దకు రండి. ఇట్ ఇస్ ఎ వెల్కమింగ్ ఇన్విటేషన్, ఒక ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. దూతలు రండి, కమ్. దే వర్ అఫ్రైడ్ టు అప్రోచ్. వారు భయపడుతున్నారు. వారు దూత ఆశ్రయించు, మీరు భయపడకూడి. దే వర్ అఫ్రైడ్ టు అప్రోచ్. కాబట్టి దూత చెప్తున్న మాటలు, మీరు భయపడకూడి. Christian experience begin with response to the word come. క్రైస్తవుని యొక్క అనుభవం అనేది ప్రభు ఇచ్చిన రండి అనే ఆహ్వానంతో మొదలవుతుంది. కొన్నిసార్లు మనం ప్రభు ఆహ్వానిస్తున్నగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, చెంతకు వెళ్ళలేకపోతున్నాం. ఐఎమ్ నాట్ వర్త్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. నీ ప్రభు సన్నిధిలో నిలవడానికి అనే వెళ్ళడం యోగ్యులను కాను అన్న ప్రభు కమ్ టు మీ అంటున్నాడు. నా యొద్దకు రండి. we are told to see. వాక్యం రండి, ప్రభు పండుకున్న స్థలమును చూచి అంటున్నాడు. కమ్ అండ్ సీ. we are told to see and experience faith personally. విశ్వాసాన్ని వ్యక్తిగతంగా అనుభవపూర్వకముగా మనం పొందుకోవాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ నోయింగ్ అబౌట్ జీసస్ బట్ నోయింగ్ జీసస్ పర్సనల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం చూచి తెలుసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు సమరయ స్త్రీ మెస్సీయను కనుగొని ఆ వర్తమాన సమరయ పట్టణం తెలియజేసింది. ఆ గ్రామం వారు వచ్చి చూసి నువ్వు నిజముగా చెప్పిన విషయాలను సత్యములను గ్రహించి వారు ప్రభు నమ్మారు. నాట్ నోయింగ్ అబౌట్ జీసస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ నోయింగ్ జీసస్ టు టెస్ట్ ఇట్ అవుట్. నో లాంగర్ సెకండ్ హ్యాండ్ ఫెయిత్. కమ్ అండ్ సీ. ప్రభువుని వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి. చాలామంది కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకుండానే చాలామంది వాక్యం చెప్పడం, చాలామంది బోధకులు కావడం, సువార్త ప్రకటించడం మనం నేను చూస్తూనే ఉన్నాం. విమర్శన కాదు, కానీ దే డోంట్ హావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్. రుచి చూచి తెలుసుకోవడం లేదు. మూడవ విషయం, యు ఆర్ టోల్డ్ టు గో అండ్ బి సెంట్ అవుట్ ఇంటు ద వరల్డ్. We are called out people. Ecclesia means called out people.
కాల్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ టు ఫెలోషిప్ ఆఫ్ గాడ్. లోకంలో ప్రత్యేకించబడిన దేవుని సహాయం పిలవబడిన వారము. అగైన్ గాడ్ ఈజ్ సెండింగ్ యూ ఇన్ టు ద వరల్డ్. ప్రభుతో అనుభవం పొందిన తర్వాత, రూపాంతర అనుభవం పొందిన తర్వాత పేతురు, యోహాను, యాకోబు, ప్రభు ఇక్కడ మంచిదన్నాడు, నీకోటి, మోషేకోటి, ఏలేకోటి పర్ణశాల కడతామన్నాడు. వారు గొప్ప అనుభవం పొందిన తర్వాత డిడ్ంట్ వాంట్ టు గో. కానీ ప్రభు అంటున్నాడు, మనం కొండ దిక్కిందికి వెళ్ళాలి. కొండ దిగువ పరిచయం ఎంతగానో ఉన్నది. కల్వరి కొండ ఎక్స్పీరియన్స్ ఎంతో గొప్పది, కానీ వెళ్ళాలి. We are told to go into the world. The fourth one is we are told to tell, witness, to testify. మీరు వెళ్ళి తెలియచేయండి, శిష్యులకు తెలియచేయుడి. కాబట్టి మన ప్రభు అందుకు దగ్గరికి వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా మనం తెలుసుకొని లోకంలోకి వెళ్ళి పరిచర్య చేస్తూ ఆయన గురించి మన సాక్షి ఇవ్వాలి. టెస్టిఫై అబౌట్ క్రైస్ట్. వెరీ ఇంపార్టెంట్. మన గురించి చెప్పుకోవడం కాదు, మన సంస్థల గురించి చెప్పుకోవడం కాదు, కానీ క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలి. శిష్యులు అర్థంగా చేశారు, కానీ మనము కూడా కమ్, సీ, గో అండ్ టెల్ అనేలకు తెలియజేయటకు పరిశుద్ధాత్మదేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ దగ్గరకు వచ్చినైనా తండ్రి, మేము చూసి తెలుసుకొని మా ప్రభు అనుభవించినైనా ఈ లోకానికి వెళ్ళినైనా మిమ్మల్ని ప్రకటించడానికి తండ్రి ఆత్మశక్తి ఇవ్వగలను. స్తోత్రాలు. వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.